హలో అండి, నమస్తే. లయ వంటింటి ముచ్చట్లు ఛానల్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మష్రూమ్స్ బిర్యానీ, అంటే పుట్టగొడుగులు అనమాట. పుట్టగొడుగులతో బిర్యానీ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు కర్రీ అది వండుతాం కదా, ఒక్కోసారి ఇలా వండుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారు. నేను మష్రూమ్ కర్రీ కూడా పెట్టాను, వీడియో చూడండి. అదిగో 200 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. వర్షాలు పడుతున్నాయి కదా, కొద్దిగా డస్ట్ ఎక్కువ ఉంది. 2 టైమ్స్ కడుక్కుని వాష్ చేసి అప్పుడు వేడి నీళ్ళల్లో వేసి ఉప్పు పసుపు వేసి 2 ఉడుకులు రానిచ్చుకోవాలన్నమాట. అదిగో నేను అన్ని బియ్యం తీసుకున్నా, అంటే మష్రూమ్స్ 200 గ్రాములే కదా, అందుకని ఒక సాలిడ్ మాత్రమే తీసుకున్నా. ఇంకొక గుప్పుడు ఉంటే ఎగస్ట్రా అవి కూడా వేసేసుకున్నాను అనమాట. అంటే నిండా సాలిడ్ అనుకోండి, మన మంచినీళ్ళ గ్లాస్తో పెద్ద గ్లాసుడు. అందుకని మసాలా కూడా నేను కొంచెం తక్కువ వేసుకున్నాను. ఒక సాలిడే కదా, అందుకని. మీరు ఎక్కువ వేసుకుంటే సాలన్నర 2 సాలు చేసుకుంటే క్వాంటిటీ మసాలా దీనికి డబల్ వేసుకోండి మీరు. అదిగో ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, జాజికాయ, అదిగో యాలుక్కాయలు, అనాస పువ్వు, అది లవంగాయలు, కస్తూరి మేతి ఆకు, మరాఠ మొగ్గ అన్నీ పెట్టానమాట. మనం ఏమేమైతే వేస్తామో అన్నీ. జాజికాయ పొడి చేసి పెట్టుకోవాలి. నేను మొక్క తీసి మీకు తెలియటం కోసం చూపించడానికి పెట్టా. అదిగో ఉల్లిపాయ, టమోటా, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్న, అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు ముక్కలు చేసి పెట్టానమాట. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే టమోటా ఇంకోటి పెంచుకోండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ పెంచుకుని వేసుకోండి. నేను ఒక సాలిడ్ కొలత చూపించాను అనమాట. అదిగో ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆ ఆయిల్లో కొద్దిగా నెయ్యి కూడా వేస్తానమాట. ఒక 1/2 చెంచా నెయ్యి వేయాలి. ఈ బాస్మతి రైస్ ఒకసారి కడిగేసుకుని మీరు వంచేసుకుని నీట్గా వాష్ చేసుకుని 1కి 1.5 పైగా పోసాను నీళ్ళు, అంటే 1.35 అనుకోండి. ఎందుకంటే నేను విడిగా వండుతున్నాను కదా, కుక్కర్ కాదు కదా. కుక్కర్ అయితే మీరు రైస్ కుక్కర్ కానీ ఇదిమా కానీ పెట్టుకుంటే మీరు 1.5 పోసుకోండి. రైస్ కుక్కర్లో అయినా కొంచెం ఎక్కువే పడతాయి. మన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటే మాత్రం 1.5 పోసుకోండి, ఎక్కువ పోసుకోవద్దు, శుద్ధ అయిపోతుంది. ఎప్పుడు కూడా పొడి పొడిగా ఏ మెతుకుంటేనే చాలా బాగుంటుంది టేస్టు. అందుకని 1.5 పోసుకోండి. నేను విడిగా ఎప్పుడు ఇలాగే చేసుకుంటా కాబట్టి 1.5కి పైగా పోసా, 1.30. మరి 2 పోస్తేనే, 1కి 2 పోస్తే కొంచెం మరీ మెత్తగా ఉంటుంది. 1.30 సరిపోతాయి అన్నమాట. మళ్ళీ మసాలా వేస్తా సగం ఉడికాక. మసాలా ధనియాల పొడి, మసాలా, కొత్తిమీరను 4 ఆకులు పుదీనా వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. అవిగో ఇప్పుడు అవన్నీ వేసేసాను. కరివేపాకు వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేస్తా. వేసి కొంచెం ఫ్రై అయ్యాక టమోటాను ఉడకపెట్టిన మనం 4 పొంగులు రానిచ్చుకున్న మష్రూమ్ ఉన్నాయి కదా, ఆ మష్రూమ్ కూడా వేసేసుకుని ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. అయిగో పచ్చిమిర్చి. ఇందులో కారం చాలా తక్కువ వేసుకోవాలి, పసుపు కారం. ఎందుకంటే అదే కారము కలర్ మారిపోయి చేంజ్ అయిపోయి బాగోదు, చాలా తక్కువ. అందుకే పచ్చిమిర్చి ఎక్కువ వేశాను. అలాగే పసుపు కూడా అంతే. అదిగో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు కూడా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ మష్రూమ్లో కూడా వేసాను కదా. పసుపు తక్కువగా వేస్తేనే మన హోటల్ స్టైల్లో వచ్చినట్టు బాగా వస్తుంది. అదిగో టమోటా ముక్కలు వేసేసాను. ఇప్పుడు పుట్టగొడుగు అవి చూడండి, వేడి నీళ్ళలోంచి తీసా ఎంత ఆవిరి వచ్చిందో. బాగా వేడిగా ఉడికినాయి కదా. అదిగోండి అలా వేసేసుకుని ఇప్పుడు 2 కలిపి 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేగాలన్నమాట. అదిగో ఉప్పు, చిటికెడు పసుపు, సాల్ట్ వేసేసాను. అదిగో పసుపు చెప్పాను కదా, చాలా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ముక్కల్లో కూడా ఆల్రెడీ వేసాను కదా. అదిగో వేగినవి ఒక 10 మినిట్స్ వేయించుకోవాలి. బాగా నూనెలో వేగితే మష్రూము బాగుంటుంది, లేకపోతేనే కసకసమంటుంది. అదిగో చక్కగా వేగింది. ఆ బియ్యం నేను వాష్ చేసి ఒక అరగంట ముందు కడిగి అట్టే పెట్టుకున్నాను. 1.30 నీళ్లు పోసి ఇప్పుడు ఆ గిన్నెడు బియ్యము ఇందులో పోసేసుకుంటాను అనమాట. పోసాక ఒక 5 మినిట్స్లో ఊరికి ఈజీగా అయిపోతుంది. పొంగు వచ్చాక సిమ్లో పెట్టాను అనుకోండి, కొంచెం ఉడుకు పట్టాక 15 మినిట్స్లో చక్కగా అయిపోతుంది. కారం చెప్పాను కదా, చాలా తక్కువ వేసుకోవాలి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది. కొంచెం కొత్తిమీరను కొంచెం పుదీనా వేసుకోవాలన్నమాట. సగం ఉడికాక వేస్తాను, నేను చూపిస్తే. అదిగోండి ఆ బియ్యం అరగంట ముందు నానబెట్టుకున్నాను, బాస్మతి రైసే కదా. అదిగో
చక్కగా ఉడికింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే దాన్ని పైకి కిందకి కదుపుతాయి, ఎందుకంటే ఆ ముక్కలు అడుక్కంట కూడా వెళ్తే సగం ఉడికిందనమాట. ఇప్పుడు అదిగో వాటర్ చూడండి, అదిగోండి నేను విడిగా వండుతున్నాను కదా, అలా ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఒక్కసారి కలబెట్టుకుంటే చక్కగా పైన ముక్కలు కూడా అడుక్కి వెళ్ళిపోతాయి అనమాట. వెళ్ళిపోయి చాలా టేస్ట్గా ఉంటుంది. అదిగో మసాలా వేసాను, ఇప్పుడు ఒక చెంచా నిండా మసాలా వేసాను. ధనియాల పొడి ఒక చెంచా ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు బాగుంటుంది టేస్ట్. ఇందాక వేస్తే ఆ స్మెల్ అంతా ఉండదనమాట, పోతుంది. అదిగో చూడండి అంత వాటర్ ఉంది. ఇప్పుడు పొడి పొడిగా వస్తుంది అనమాట. ఆ ముక్కలు కూడా చక్కగా పైనే లేకోకుండా అన్ని అడుక్కెళ్ళి చాలా బాగుంటుంది టేస్ట్, పొడి పొడిగా వస్తుంది. మీరు విడిగానే ఇట్ట వండుకోవటానికి ట్రై చేయండి. లేదు రాదు అనుకుంటే అప్పుడు కుక్కర్లో పెట్టుకోండి. అదిగో చూడండి ఎంత బాగా వచ్చిందో లుక్. అదిగో ముక్కలు కూడా చక్కగా అడుక్కి పైకి అలా వచ్చి అదిగో చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. ఒక్క మెతుకన్నా అంటుకోకుండా చక్క పొడి పొడిగా ఎలా వచ్చిందో చూడండి నీట్గా. మీకు ఇంకా కొంచెం ఎండ పొడపడి అలా కనిపిస్తుంది, కానీ కలర్ చాలా బాగా వచ్చింది, మంచి కలరు. అదిగో చూడండి అట్లా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. అదిగో పొడి పొడిగా ఉంది, బాగా వచ్చింది. ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు, మీకు తప్పకుండా నచ్చుతుంది. నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మసాలాలు అవి చాలా తక్కువ వేసుకున్నా, మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. అదే మీరు చేసుకునేదాన్ని బట్టి అనమాట. అసలు చూడండి కొంచెం కొత్తిమీరతో ఇందాక కొంచెం 4 ఆకులు కొత్తిమీరను పుదీనా వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఊరికే పైన 4 ఆకులు వేసాను అనమాట. మీరు అది ఎక్కువగా తింటే కొంచెం ఎక్కువగా వేసుకోండి కొత్తిమీర. అదిగో చూసారా మష్రూమ్ ఎంత బాగా వచ్చాయో. అదిగో అసలు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. 1:30 పోసాను అనమాట నీళ్లు, అంటే 1:30కి పైకి పోసా కొంచెం. మీరు కుక్కర్ అయితే కనుక 1:30 సరిపోతాయి, మరి శుద్ధ అయిపోతుంది. రైస్ కుక్కర్ అయితే 2 పడతాయండి. రైస్ కుక్కర్లో కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి. అదిగో చూడండి ఎంత మెతుకు ఎంత బాగా వచ్చిందో, అందంగా చక్కగా చాలా బాగా వస్తుందన్నమాట. మీరు ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. మీరు నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి. నేను మంచి మంచి హెల్దీ రెసిపీసే పెడుతున్నా. మష్రూము లేడీస్కి చాలా మంచిదంటండి. ఈ మెనోపాజు వాళ్ళకి 40-50 ఇయర్స్ వాళ్ళకి చాలా మంచిదంట. తప్పకుండా ట్రై చేయండి, ఇట్లా ఎక్కువగా వాడండి మష్రూమ్స్. లేడీస్కి మాత్రం చాలా మంచిదని డాక్టర్లే చెప్తున్నారు. ఫైబర్ కంటెంట్ ఎక్కువ, డయాబెటిక్ వాళ్ళకు కూడా మంచిది. ఇట్లా రకరకాలుగా చేస్తే పిల్లలు కూడానండి బాగా లైక్ చేస్తారు. ఇంకా ఇప్పుడు పెరుగు చట్నీ చేశానన్నమాట, చేసి పెట్టాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఒకసారి చూడండి, మీకు నచ్చుతుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఒక్కసారి అన్ని వీడియోస్ మీరు చూడండి. నేను మష్రూమ్ కర్రీ కూడా పెట్టాను, ఆకుకూరలతో వడలు, సొరకాయ కూర, సొరకాయ తొక్కులతో పచ్చడి, బీరకాయ తొక్కుల పచ్చడి. చాలా సింపుల్ రెసిపీస్ అనమాట. మీరు ఒక్కసారి మీరు చూస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. డివోషనల్ వీడియోస్ కూడా పెడుతున్నా. మన పూజ గదిలో వచ్చే చిన్న చిన్న డౌట్స్, క్వశ్చన్ ఆన్సర్లు మీరు తప్పకుండా చూసండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ.